ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన బంగారు వెండి ధరలు ఇప్పుడిప్పుడే కొండ దిగుతొస్తున్నాయి. ఎలా కొనాలని ఆలోచిస్తున్న సామాన్యుడికి తిరిగి అందుబాటులోనికి రాబోతున్నాయి. రోజు వేలలో ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే పలు అంతర్జాతీయ రాజకీయాలు, వాణిజ్య, వ్యాపార కారణాల వల్ల రోజు రోజుకు బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి. డాలర్ ధర పెరుగుదల ప్రభావం కూడా ధరల పతనానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ₹1,00,000కు దిగువనున్న బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ఒక్కసారిగా 1,50,000 ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర ₹2,070 తగ్గగా 22 బంగారం ధర $1,900, 18 క్యారెట్ల బంగారం ధర ₹1,560కు తగ్గిపోయింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,52,350 పలుకుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల ధర ₹1,39,650. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర ₹1,14,260 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు బంగారంతో పోటీ పడి వెండి ధరలు కూడా పెరిగిపోయాయి. ఒకేసారి వేలల్లో పెరుగుతూ అమాంతం 4 లక్షల వైపు కిలో వెండి దూసుకుపోయింది. కొండెక్కిన వెండి ఇప్పట్లో దిగదని అంతా భావించారు. అయితే అనూహ్యంగా వెండి ధరలు కూడా దిగొస్తున్నాయి. పెరిగిన ధర కంటే తరుగుతున్న ధర ఎక్కువగా ఉండటం సామాన్యులకు కొంత ఊరటనిచ్చింది. గత 2 రోజుల నుంచి వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కిలో వెండి ధర 3 లక్షల వద్ద ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండి ధర ₹30,000 పలికింది. ప్రస్తుతం తగ్గిన ధరల ప్రకారం కిలో వెండిపై 20,000 తగ్గించారు. దాంతో 100 గ్రాముల వెండి ధర 2,000 మేర పతనం అయిపోయింది. ప్రస్తుతం కేజీ వెండి ధర మార్కెట్లో 2,80,000గా పలుకుతోంది.